రోడ్డెక్కితే సురక్షితంగా గమ్యం చేరుతామా లేదా అనేది ఇప్పుడు ఏపీలో $1 మిలియన్ ప్రశ్న. కారణం రహదారుల అస్తవ్యస్త నిర్మాణం, పొంచి ఉన్న ప్రమాద ప్రాంతాలే. దీంతో రాష్ట్రంలోని రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. వాటిల్లో ఎక్కువ ప్రమాదాలు కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు. రాష్ట్రంలో రోడ్లు ఎక్కాలంటేనే వాహనదారులు బెంబేలెత్తాల్సి వస్తోంది. గుంతలమయంగా ప్రమాదకర మలుపులతో ఉన్న రోడ్లపై వాహనం నడపమంటే సర్కస్ ఫీట్లు చేసినట్లే. గమ్యం చేరే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా సరే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న బ్లాక్ స్పాట్లపై మాత్రం చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర వీయటం లేదు. బ్లాక్ స్పాట్లే వాహనదారుల ప్రాణాలకు స్పాట్ పెడుతున్నాయని పోలీస్ శాఖ ఇటీవల సమర్పించిన నివేదిక స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో రహదారులపై అత్యధికంగా ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్లు 787 ఉన్నాయి. రోడ్ల నిర్మాణంలో డిజైన్ల లోపం, ప్రమాదకర మలుపులు, రోడ్ల నిర్వహణ లోపం, గుంతలమయంగా ఉండడంతో ఆ ప్రదేశాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అత్యధికంగా బ్లాక్ స్పాట్లు ఉన్న జిల్లాల్లో తిరుపతి, ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, విశాఖ జిల్లాలు తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 787 బ్లాక్ స్పాట్లు రాష్ట్రంలో 76 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నాయి. బ్లాక్ స్పాట్లపై ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ఏడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ఈ ఏడాది నవంబర్ 30 నాటికే ఏకంగా 18,837 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వాటిలో ప్రాణాలను బలిగొన్న తీవ్రమైన ప్రమాదాలు 8,237 ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో 8,466 మంది దుర్మరణం చెందారు. 10,600 మంది తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది కంటే మొత్తం రోడ్డు ప్రమాదాలు 2.2% పెరగగా వాటిలో ప్రాణాలను బలిగొన్న తీవ్రమైన ప్రమాదాలు 4.6% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో మృతులు 4.6% పెరగగా తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య 0.4% పెరిగింది. అత్యధికంగా 45% ద్విచక్ర వాహనాలే ప్రమాదానికి గురయ్యాయి. 44% ప్రమాదాలు జాతీయ రహదారులపై, 22% రాష్ట్ర రహదారులపై సంభవించాయి.